రీసెంట్ ఇయర్స్లో గ్లోబల్ గీ పాలిటిక్స్లో ఒక స్టేబుల్ కానీ ఇంపార్టెంట్ చేంజ్ జరుగుతుంది. యూరోప్ ట్రెడిషనల్ అమెరికాకి క్లోజెస్ట్ అలైగా ఉన్న కంటెంట్ ఇప్పుడు ఇండియాతో డిపేర్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తుంది. ఇది సడన్ ఎమోషనల్ డిసిషన్ కాదు, ఇది ఎకానమీ, స్ట్రాటజిక్ మరియు పొలిటికల్ కల్చర్ రిజల్ట్. సెకండ్ వరల్డ్ వార్ నుంచి యూరోప్ అమెరికా స్ట్రాంగెస్ట్ అలై. నాటో, డాలర్ సిస్టమ్, మిలిటరీ సపోర్ట్ అన్నీ కలిసి బిల్డ్ చేశారు. కానీ ఇప్పుడు యూరోప్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతుంది: అమెరికాతో ఉంటే రిలేషన్షిప్ ఇంకా మనకి బెనిఫిటా? ట్రేడ్ వార్స్, నాటో ఫండింగ్ థ్రెట్స్ యూరోప్ని సెకండరీ పవర్లా ట్రీట్ చేయడం, ఈ పాలసీస్ యూరోప్ లీడర్స్ని రీథింక్ చేస్తాయి. యూరోప్కి ఒక స్టేబుల్ ఇండిపెండెంట్ పార్ట్నర్ కావాలి. యూరోప్ సడన్గా ఇండియానే ఎందుకు చూస్ చేసింది? చైనా స్లో అవుతుంది, ఇండియా స్టేబుల్ గ్రోత్ ప్లస్ ఊగి మార్కెట్, యూరోప్ కంపెనీస్కి మ్యానుఫ్యాక్చరింగ్, టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, ఇండియా ఫ్యూచర్ ప్రాఫిట్ హబ్. యూరోప్కి చైనా మీద డౌట్ ఉంది, సప్లై చైన్ రిస్క్, పాలిటిక్స్ ప్రెజర్, తైవాన్ ఇష్యూ. ఇండియా డెమోక్రసీ, రూల్ ఆఫ్ లా, ఓపెన్ మార్కెట్. యూరోప్కి చైనా ఆల్టర్నేటివ్ కావాలి, ఇండియాకి ప్రాఫిట్ చాయిస్. ఇండియా స్ట్రాంగ్ మిలిటరీ, స్పేస్ పవర్, న్యూక్లియర్ పవర్, ఇండియన్ ఓషన్ కంట్రోల్. యూరోప్కి ఇండియా పెసిఫిక్ రిలీజన్లో స్టెబిలిటీ కావాలి, ఇండియా వితౌట్ అగ్రెసివ్, అమెరికా వితౌట్ ప్రెజర్. లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో జరిగిన కీ డెవలప్మెంట్స్: యూరోప్ ఇండియా ట్రేడ్ అగ్రిమెంట్ టాక్స్, యూరోప్ డిఫెన్స్ కంపెనీ ఇన్వెస్టింగ్ ఇన్ ఇండియా, సెమీకండక్టర్ ప్లానెట్స్, క్లీన్ ఎనర్జీ, హైడ్రోజనిక్ ప్రాజెక్ట్స్, స్పేస్ అండ్ ఏఐ కొలాబరేషన్. యూరోప్ లీడర్స్ ఇండియాని ఇప్పుడు స్ట్రాటజిక్ పార్ట్నర్ లాగా పిలుస్తున్నారు, నాట్ ఏ జస్ట్ డెవలపింగ్ ఇన్ కంట్రీ. అమెరికా ఎక్స్పెక్ట్ చేసింది యూరోప్ విల్ ఆల్వేస్ ఫాలో వాషింగ్టన్, కానీ యూరోప్ ఇప్పుడు ఇండిపెండెంట్ డిసిషన్స్. ఇండియాతో డైరెక్ట్ పార్ట్నర్షిప్, డాలర్ డిమాండ్స్ రెడ్యూస్ చేయడం. అమెరికాకి భయం, ఇండియా యూరోప్ క్లోజ్నెస్, చైనా ఇన్ఫ్లుయెన్స్ రెడ్యూస్ అవ్వడం, యూఎస్ గ్లోబల్ కంట్రోల్ వీక్ అవ్వడం. ట్రంప్ టైప్ లీడర్స్ ఓపెన్గా చెప్తున్నారు యూరోప్ గోయింగ్ ఇట్స్ ఓన్ వే. ఇండియాకి హూగీ బెనిఫిట్స్: మ్యాసివ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్, టెక్నాలజీ ట్రాన్స్ఫర్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ బూస్ట్, గ్లోబల్ రెస్పెక్ట్, లీడర్షిప్, మ్యూటల్ పోలర్ వరల్డ్ కీప్ పవర్. ఇండియా ఇప్పుడు నెదర్ అమెరికా సెలివ్, నాట్ చైనా ఆల్వే. ఇండియా ఇండిపెండెంట్ గ్లోబల్ పవర్. ఇది రియల్ ట్రూత్. యూరోప్ ఇండియాని సపోర్ట్ చేయడం, అమెరికాని అపోజ్ చేయడం కాదు, ఇది ఫ్యూచర్ని చూస్ చేయడం. 21 కంట్రీస్లో పవర్ బిల్డ్లో కూడా మార్కెట్లో, టెక్నాలజీలో, అలయన్స్లో ఉంటుంది. అండ్ దట్ ఫ్యూచర్ ఈజ్ స్లోలీ మూవింగ్ టువర్డ్ ఇండియా. If you want real geopolitics, not a Western propaganda, subscribe now because the world change and India is the center.